కార్మికుల సమస్యలని పరిష్కరించే విషయంలో దేశాయి కంపెనీ మొండి వైఖరి. కార్మికుల సమస్యలని పరిష్కరించే విషయంలో దేశాయి పార్టీ నిర్లక్ష్య వైఖరి. దేశాయి పార్టీ నిర్లక్ష్య వైఖరి మానుకోవాలి. కార్మికులను వేధించడము, కార్మికులను వేధించడము, కార్మికుల పట్ల దేశాయి పార్టీ నిర్లక్ష్య వైఖరి. సరిపడ మంచి తునికాకును, జీవో ప్రకారం వేతనాలను. వస్త్రాలలో ఉన్నటువంటి దేశాయి బీడీ ఫ్యాక్టరీ ముందు బీడీ కార్మికులతోని మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCI బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈ ముస్రా సెంటర్లో ధర్నా చేయడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే బీడీ కంపెనీ కార్మికులకు ఇస్తున్నటువంటి తునికాకులో కేవలం వాళ్ళు 1000 బీడీలకు ఇస్తున్నటువంటి ఆకులో 400, 500 బీడీలు మాత్రమే తయారవుతున్నాయి. మిగతా తక్కబడ్డటువంటి ఆకుని కొని భర్తీ చేయడం మూలంగా ఒక్కొక్క కార్మికురాలు నెలకు 300-400 రూపాయలు నెల ఒక్కంటికి నష్టపోతున్నది. అందుకని సరిపడా మంచి తునికాకును ఇవ్వాలని, అదేవిధంగా కంపెనీ అగ్రిమెంట్ ప్రకారం బీడీ యజమానులతోని మా యూనియన్ ప్రతినిధుల మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్, వేతనాల అగ్రిమెంట్ ఏదైతే ఉందో అగ్రిమెంట్ ప్రకారం 1000 బీడీలకు 250 రూపాయలు వేతనం ఇవ్వాలి. కానీ ఈ దేశాయి కంపెనీ 10 రూపాయలు తక్కువ కాడికి కార్మికులకు నష్టం చేస్తున్నది. ఇట్లా నష్టం చేయడం మూలంగా సంవత్సరానికి యావరేజ్ తీస్తే 1 కోటి రూపాయలు కార్మికుల శ్రమని దోపిడీ చేస్తున్నది, కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నది. ఇది సరిపోక ఇతర కంపెనీలు, ఇతర లావాదేవీలు, ఇతర దందాలు పితారా అని చెప్పి కొన్ని కురికిరేలు, మురుమురుగేలు అవి తయారు చేసి పాకెట్ల ద్వారా కార్మికుల మీద ఒత్తిడి చేసి ఇది మీరు కొనేదాకా కాదు, మీరు కొనుండ్రి అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. అదేవిధంగా కార్మికులు ఎవరన్నా నెలలో 1 వారం రోజులు, 10 రోజులు అలా అవసరాలు ఉండి పని చేయకపోతే మీరు ఎందుకు పని చేస్తలేరు, పని చేయాలా, 15 కైకిళ్ళు ఉండాలా, 15 షేర్లు ఉండాలా బీడీలు అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. చట్టంలో ఎక్కడ లేదు. కార్మికులకు 26 దినాలు పని చేయాలని చెప్పి చట్టం చెప్తున్నది. రోజుకు 1000 బీడీల పని ఇవ్వమని చెప్పి చెప్తున్నది. సరిపడా మంచి ఆకు ఇవ్వమని చెప్తున్నది. కానీ మంచి ఆకు కల్పిస్తలేదు, సరిపోను పని కల్పిస్తలేదు, కార్మికులని వేధింపులకు గురి చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఈ పెద్ద ఎత్తున ఈరోజు కొంతమంది ఇంకా కార్మికులు అందరూ రాలేరు, కొంతమందికే కార్ఖానా కొద్ది మందిని తీసుకొచ్చి ఈరోజు కంపెనీలో మేము ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా దేశాయి కంపెనీ తన మొండి వైఖరిని విడనాడి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనట్లయితే ఇంకా పెద్ద ఎత్తున కార్మికులతోనే ఆందోళనకు పూనుకుంటామని, జరిగే పరిణామాలకు దేశాయి కంపెనీదే బాధ్యత వహించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం.